సూర్యుడు గ్రహాలకు అధిపతి. అయితే సూర్య భగవానుడి వల్ల ఈ నెలలో అయితే కొన్ని రాసుల వాళ్ళు మెగాస్టార్లు అయిపోతూ ఉన్నారు. తిరుగు లేదు. సూర్యుడి అనుగ్రహంతో అయితే వీళ్ళు మెగాస్టార్ అంత స్థాయికి ఎదిగి ఆర్థికంగా పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాసులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటగా మేషరాశి వాళ్ళకి సూర్య సంచారం కలిసి వస్తుంది. మఖా నక్షత్రంలోకి సూర్య సంచారం కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుంది. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. సీనియర్లతో ప్రశంసలను అందుకునేలా చేస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వివాహితులకు జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వీళ్ళకి కలుగుతాయి. తులారాశి వాళ్ళకు కూడా సూర్యుని నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. మఖా నక్షత్రంలో సూర్య సంచారం వీరికి పనిలో విజయాలను చేకూరుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివిధ మార్గాల నుండి డబ్బు సమకూరుతుంది. డబ్బు ఆదా చేయడంలో సక్సెస్ అవుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా సూర్యుని నక్షత్ర సంచారం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను తీసుకొని వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కళ నెరవేరుతుంది. ఈ సమయం ఆర్థికంగా పురోగతినిస్తుంది. పని చేసే చోట గుర్తింపు కూడా లభిస్తుంది.